అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వ్రతకథ గురించి తెలియచేయడానికి మేము ముందుకు వచ్చేసానండి. వినాయక చవితి వ్రతకథ ప్రారంభం. వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శిరస్సు పైన వేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్ కామార్థ సిద్ధిప్రదమైనటువంటి వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరము శ్వేత, గంధ, అక్షింతలు, పుష్పాలు, పత్రాలతోటి పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు, చెరుకు మొదలైనటువంటి ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతోటి భోజనమనేది చెయ్యాలి. మరనాడు ఉదయము స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చెయ్యాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతముని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతముల్లోకి అత్యుత్తమైనటువంటి ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజుని పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలు అనేటువంటి 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజానుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. ఒక రోజున శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా ఎదురమంది నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడు శివుడు అతడి కుక్షిందుడుండిపోయాడు. జగన్మాత పార్వతీ భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసము విష్ణువుని ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహరమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపచేశాడు. మహావిష్ణువు తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్లి జగన్మోహనంబుగా గంగిరెద్దుని ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దుని ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు
రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దుని ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుణ్ణి కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షస సాధకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరసు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి తీసుకోవచ్చు అని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసురి గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుంది అని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసములో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నాన అలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పొయ్యాలి అనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవ్వరినీ లోనికి రానివ్వరాదు అని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపముతో రగిలిపోయాడు. రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలముని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇమ్మని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీరు ఇరువరిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలలోని నదులన్నింటిలో వేగముగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయినటువంటి శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమునున్నటువంటి గజానను చూచి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలుగున్నవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై
కుడుములకు మున్నగున్నవని కొన్ని భక్షించి, కొన్ని వాహనముకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్త సమయం వేళకు కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చెయ్యబోయాడు. ఉదరం భూమి కానని చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున చంద్రుడు చూచి వినాయకుడి అవస్థను చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడా నుగ్గు అవుతాయి అనే సామెత నిజమగునట్లుగా విఘ్నదేవుని గర్భం పగిలి అందునున్నటువంటి కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతీ శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది. ఋషీపత్నులకు నీలాపనిందలు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషీపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషీపత్నుల రూపము ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరము ఋషీపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది. దేవతలు మునులు ఋషీపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలపగా అతడు సర్వజ్ఞుడచే అగ్నిహోత్రుని భార్య ఋషీపత్న రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరులు సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతీ, నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతోటి పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖముగా నుండిరి. ఇలా కొంతకాలము గడిచెను. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగమున నారదుడు ద్వారికావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమయ్యింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశవంక చూడక గోష్ఠమునకు పోయి పాలు పిదుకుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారక పట్టమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారుల బంగారం ఇచ్చినా దానిని ఏ ఆప్తునికైనా నెవ్వరూ ఇవ్వరు అని సత్రాజిత్తుడు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లూకము ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరనాడు సత్రాజిత్తు తమ్ముణ్ణి మృతివిని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమే అని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకు బంధు సమేతుడై అరణ్యముకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కలేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ దారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకుని వెనక్కి వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి
శ్రీకృష్ణునిపై పడి అరుచుచూ, గోళ్లతో గుచ్చుచూ, కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడత్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవలు తెలియక 28 రోజులు యుద్ధం చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తనని ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడి అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి, దేవాదిదేవ, అర్థజనపోష, భక్తరక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా ఎందరి వాత్సల్యముచే వరం కోరుకోమనగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవలనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుంది అని మీరు సెలవు ఇచ్చితిరి. ఆది మొదలు మీ నామస్మరణం చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛే లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచో నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తె అగు జాంబవంతిని కూడా కానుగ్గా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తుని రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాలపడితిని అని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవంతి సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవదాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిన ప్రమాదవశంబున చంద్రదర్శమును ఎవరైనా కనుక చూస్తే ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమని కథను విని అక్షింతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందుదుగాక అని చెప్పాడు. అంత దేవదాదులు సంతోషించి తన ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థియందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలదు గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు. వినాయక వ్రతకథ సమాప్తం.